డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, very good evening all of you once again. So today మనం Tally Prime 6.1 latest version plus advanced Excel concept. టుడే క్లాస్ లో డెమో అనేది క్లియర్ గా మనం డిస్కషన్ చేస్తున్నాం. లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్, టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ట్రైనింగ్ అండ్ అసోసియేట్ పార్ట్నర్. త్రూ డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచే మనం సర్టిఫికేషన్ అండ్ లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మన యొక్క క్లాస్ లో ఏపీఆర్ తెలంగాణ అండ్ అబ్రాడ్స్ లో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే వాళ్ళ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వారు మన యొక్క క్లాస్ లో టుడే క్లాస్ లో జాయిన్ అయ్యాం. ఓకే, సో టుడే మనం టాలీ ప్రైమ్ 6.1 ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్స్ డెమో డిస్కస్ చేస్తాం. వాటి యొక్క ఇండెక్స్, కోర్స్ యొక్క ఇండెక్స్ డిస్కస్ చేస్తాం. వాటితో పాటు మనకి ప్రెషర్ గా జాబ్స్ ఎలా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ గా జాబ్స్ ఎలా ఉంటాయి. ఓకే, సో మనకి టాలీలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారో వారు మాత్రమే మార్కెట్ లో ఒరిజినల్ కంటెంట్ అనేది మార్కెట్ లో స్టూడెంట్స్ కి నేర్పించడానికి ఛాన్సెస్ ఉంటుంది. రిమైనింగ్ ఎక్కడ కూడా బయట మీరు ఎక్కడ నేర్చుకున్నా వాళ్ళకు సబ్జెక్ట్ అనేది పూర్తిగా తెలిసి ఉండదు. ఏ మాడ్యూల్లో ఏ కంటెంట్ ఉంటుందనేది కూడా వారికి తెలిసి ఉండదు. సో ఎవరైతే టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఒరిజినల్ కంటెంట్ అనేది స్టూడెంట్స్ కి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ టాలీ వల్ల మనకి యూజెస్ ఏంటి, ఈ టాలీ నేర్చుకోవడం వల్ల మార్కెట్ లో మనకి ఏ విధంగా హైరింగ్స్ ఉంటాయి, మనం ఏ విధంగా మన యొక్క కెరీర్ అనేది ఈజీగా సెట్ చేసుకోవచ్చు అన్నది కూడా నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో అనేది మీకు రికార్డింగ్ వీడియోస్ డైలీ మీకు మెయిల్కి వస్తాయి. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వినొచ్చు. ఓకే, సో అదేనమాట ఈరోజు మనం క్లియర్ గా వీటి గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా, డన్ గైస్. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియర్ మా? పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి మా. పీపీటీ కనబడుతుందా? ఎనీవన్? యా, డన్ గైస్. బిఫోర్ మనం డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. ఓకేనా, నా పేరు లోకేష్, ఎంబీఏ ఫైనాన్స్ నేను కంప్లీట్ చేశాను. ఓకే, జాబ్ రోల్స్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రెప్ అండ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S4HANA. వీటిని నేను మార్కెట్ లో ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ తో, రియల్ టైమ్ సినారియస్ తో, టీఓటి సర్టిఫైడ్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లలో అండర్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో మనం సర్టిఫికేషన్ పొందిన ట్రైనర్. బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్. ఓకేనా, ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. ఎక్స్పీరియన్స్ టోటల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకి. సో ప్రాక్టికల్ అండ్ ఇండస్ట్రీ ట్రైనింగ్ అండ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనకి ఉంది. మనం అది కూడా క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో స్టిల్ నౌ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 18,000 ప్లస్ స్టూడెంట్స్ ని మార్కెట్ లో ట్రైన్ చేయడం జరిగింది. లైక్ కాలేజెస్, సో డాక్టర్స్ కి, స్టూడెంట్స్ కి, ఎంప్లాయీస్ కి, లెక్చరర్స్ కి, ట్రైనర్స్ కి, వీళ్ళందరికీ కూడా మనం ఈ యొక్క 10 years లో మనం స్టూడెంట్స్ కి ట్రైన్ చేసాం. డిఫరెంట్ సెక్టర్స్ లో
జాబ్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. మన యొక్క మెయిన్ హాబీస్ వచ్చేసి లైక్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ కంటెంట్, ప్రొవైడ్ క్వాలిటీ ట్రైనింగ్ ఫర్ ది స్టూడెంట్స్. మన యొక్క మెయిన్ గోల్ 50K స్టూడెంట్స్ ని ప్రాక్టికల్ నాలెడ్జ్ తో, రియల్ టైమ్ సినారీస్ తో, కేస్ స్టడీస్ తో, సర్టిఫికేషన్, గ్లోబల్ సర్టిఫికేషన్ తో మార్కెట్ లో స్టూడెంట్స్ ని ట్రైన్ చేయాలి అనేది మన యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. ఇది నా గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే, డన్. మన యొక్క ఇన్స్టిట్యూషన్ లోకేష్ ఇన్ఫోటెక్ ఆన్లైన్, ఆఫ్లైన్, వీకెండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనము టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్, టాలీ అసోసియేట్ పార్ట్నర్, లైసెన్స్ సేల్ చేస్తాం, ట్రైనింగ్ కూడా ఇస్తాం. సేల్స్, సర్వీసు, ట్రైనింగ్, కస్టమైజేషన్, క్లయింట్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా మనం కస్టమైజేషన్ చేస్తాం. మన యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్ ఏపీఆర్ తెలంగాణ నెంబర్ 1 ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు, మార్కెట్ లో సక్సెస్ అవుతున్నారు. సో ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ ఏపీఆర్ తెలంగాణ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఏపీ తెలంగాణలో నేను ఒక్కరి మాత్రమే టాలీ సర్టిఫైడ్ ట్రైనర్. గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే చాలా మంది ఏపీ తెలంగాణలో ఉంటారు, కానీ చాలా మంది పాస్ అవ్వలేదు. అలాంటిది మనం వన్ అండ్ ఓన్లీ 1 ట్రైనర్, మనం మాత్రమే పాస్ అయ్యింది. ఓకే, ఐఎమ్ ద టాలీ సర్టిఫైడ్ ట్రైనర్. తర్వాత మన యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్ 35,000+ సబ్స్క్రైబర్స్ తో మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా వెళ్తూ ఉంది. ఈ ఛానల్ ద్వారా ఫైనాన్షియల్ గా పూర్గా ఉన్న వాళ్ళు, లేదంటే టాలీ ఫుల్ ఫ్లెడ్జ్ గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, రియల్ టైమ్ సినారీస్ తో, కేస్ స్టడీస్ తో సబ్జెక్ట్ నేర్చుకొని జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు మార్కెట్ లో చాలా మంది ఉన్నారు. రకరకాల మెసేజ్లు వాట్సాప్ లో పెడుతూ ఉంటారు. ఎవరైతే సగం నాలెడ్జ్ తో ఉన్న వాళ్ళు మన ఛానల్ చూడడం ద్వారా చాలా వరకు ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా వాళ్ళ యొక్క కెరీర్ ని డెవలప్ చేసుకుంటున్నారు, బిల్డ్ చేసుకుంటున్నారు. మీకులాగా ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్, సీక్వెన్స్ లో నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రాపర్ నాలెడ్జ్ తో, రియల్ టైమ్ సినారియస్ తో సో ఈజీగా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి మీలాగా యంగ్స్టర్స్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రాపర్ లెర్నింగ్, ప్రాపర్ వే అనేది చాలా 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 ఎందుకంటే యూట్యూబ్ లో అందరూ ఉంటారు, యూట్యూబ్ లో చాలా మంది చెప్తూ ఉంటారు. అది కాదు కదా, ప్రాపర్ లెర్నింగ్, ప్రాపర్ వే, ప్రాపర్ ఎడ్యుకేషన్. సో వర్త్ ఉన్న ట్రైనర్ దగ్గర నేర్చుకోవడం అనేది మార్కెట్ లో చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు అందరూ కూడా సెలెక్షన్ అనేది బెస్ట్ గా ఉంది. ఇది మన యొక్క యూట్యూబ్ ఛానల్. సో తర్వాత మన యొక్క మెటీరియల్స్ అనేది మనకి అమెజాన్ అండ్ మీషోలో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. టాలీ లోకేష్ మెటీరియల్స్, సో అడ్వాన్స్డ్ మెటీరియల్స్, ఇంటర్వ్యూ మెటీరియల్స్, అడ్వాన్స్ ఎక్సెల్ మెటీరియల్స్, ఎస్ఏపి మెటీరియల్స్ కూడా అమెజాన్ లో కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ ఇండియాలో మన మెటీరియల్స్ ని ఎక్కువగా పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఓకే, వీటి ద్వారా వారు ప్రాక్టికల్ గా రియల్ టైమ్ సినారీస్ తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ మెటీరియల్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర టాలీ కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకున్న వాళ్ళు, సో చరణ్ జూనియర్ అకౌంటెంట్, ప్యాకేజ్ 1.9 LPA, లొకేషన్ బెంగళూరు, ఇండియన్ స్పీడ్ హోమ్ లో అతనికి జాబ్ వచ్చింది. తర్వాత తిరుపతమ్మ జూనియర్ అకౌంటెంట్, 2.4 LPA, వరంగల్, అపెక్స్ ఆటోమార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో జాబ్ వచ్చింది. ఉపేంద్ర అకౌంటెంట్, 2.16 LPA, లొకేషన్ హైదరాబాద్. ఆల్మోస్ట్ మన దగ్గర ట్రైన్ అయ్యే స్టూడెంట్స్ హైదరాబాద్ నుంచి ఎక్కువగా ఉంటారు. తర్వాత ఎం భార్గవి క్యాషియర్, 1.4 LPA, లొకేషన్ కడప. ధర్మారావు అకౌంటెంట్, 1.2 LPA, హైదరాబాద్. సో దౌలత్ బాషా అకౌంటెంట్, 1.8 LPA, లొకేషన్ కడప. సో తర్వాత ముబీనా బాను అకౌంటెంట్, 2.5 LPA, అనికా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్ సబీర్ అకౌంటెంట్, BVSR కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, 2 LPA. కె లలిత అకౌంటెంట్, 1.6 lakhs, లొకేషన్ వెస్ట్ గోదావరి. తర్వాత మనకి ప్రియా అకౌంటెంట్, 2.4 LPA, శ్రీ కార్తికేయ ఎంటర్ప్రైజెస్, హైదరాబాద్. 1.8 LPA, అకౌంటెంట్ మిస్ శిరీష. ఓకే, సన్ బేస్ మెడికల్.
వి సంపత్ ఎఫ్ఐ కన్సల్టెంట్ 4.2 ఎల్పిఏ లొకేషన్ హైదరాబాద్. వీళ్ళందరూ మన దగ్గర ట్రైన్ తీసుకొని జాబ్ తెచ్చుకున్న వాళ్ళు. మనం కాలేజ్ ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటాం. నెల్లూరు, ఓకే, తర్వాత గుంటూరు, ఒంగోలు, కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు ఇక్కడ ప్లేసెస్ లో కాలేజెస్ లో స్టూడెంట్స్ కి ట్రైన్ చేసి సో డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి గ్లోబల్ సర్టిఫికేషన్, ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. కాలేజ్ ట్రైనింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఓకే, తర్వాత టాలీ సర్టిఫికేషన్ అన్నమాట. టాలీ కోర్స్ సర్టిఫికేషన్ ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది, గ్లోబల్ సర్టిఫికేషన్. సో తర్వాత ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తాము. స్టూడెంట్స్ కి జాబ్ చేసి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఆల్ లొకేషన్స్ లో కూడా మన జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ట్రిస్ టెక్నాలజీ కంపెనీ చెన్నైలో స్టూడెంట్స్ ని మనం జాయిన్ చేయించడం కూడా జరుగుతుంది. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్ కి ఆఫ్లైన్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాం. మీకు ఆన్లైన్ లో కూడా ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం కోర్స్ డీటెయిల్స్ వచ్చినట్లయితే లైక్ ఇప్పుడు 6.0 లైక్ 6.1 లేటెస్ట్ వర్షన్. ఓకేనా, 6.1 అనేది మనకి లేటెస్ట్ వర్షన్, అది మీకు ఆల్టర్ చేయడం జరుగుతుంది. యా, చూడండి మనం. సో ప్రెసెంట్ మార్కెట్ టాలీ ప్రైమ్ 6.1 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ తో మనం టుడే టాలీ ప్రైమ్ 6.1 డెమో అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ డెమో మనం మీకు క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎంఎస్ఎంఈ అంటే ఏంటి మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ చెప్పండి. ఎంఎస్ఎంఈ అంటే ఫుల్ ఫామ్ ఏంటి చెప్పండి మా? మైక్రో స్మాల్ మీడియం చెప్పండి, ఎంఎస్ఎంఈ ఫుల్ ఫామ్ ఏంటి మా? మైక్రో చెప్పాలి. మీడియం వాయిస్ బ్రేక్ అవుతుందండి. మైక్రో 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 స్మాల్ మీడియం మైక్రో ఎంటర్ప్రైజెస్. Medium స్మాల్ మీడియం enterprises. ఎంటర్ప్రైజెస్. ఓకే, టాలీ సాఫ్ట్వేర్ అనేది మనం మార్కెట్ లో మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. అదే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో మీరు చూస్తే ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని ఉపయోగిస్తారు. ప్రజెంట్ మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో మనకి టాలీ అనేది సక్సెస్ఫుల్ గా మార్కెట్ లో రీచ్ అవుతూ ఉంది. ఓకే, సో ఈ టాలీ నేర్చుకున్న ముందు వాటికి సంబంధించి మనము బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవరీ ఆఫ్ జిఎస్టి ఇవన్నీ కూడా మినిమం అంటే మినిమం మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఈ డ్యూరేషన్ మనం చూసుకున్నట్లయితే 5,000 ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి 35 డేస్, 8,000 ప్యాకేజ్ ఉన్న వాళ్ళకి 45 డేస్ అనేది మన కోర్సు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మాడ్యూల్స్ ఆఫ్ కోర్స్ డీటెయిల్స్. చాలా మంది మీరు మార్కెట్ లో కోర్స్ నేర్చుకుంటూ ఉంటారు, కానీ చాలా మందికి టాలీలో ఎన్ని లెవెల్స్ ఉన్నాయనేది కూడా తెలియదు. వాళ్ళు యూట్యూబ్ లో మన ఛానల్ వీడియోస్ చూసుకోవడం, మన యూట్యూబ్ ఛానల్లో మన టాలీ యొక్క కంటెంట్ కాపీ పేస్ట్ చేసుకొని చాలా మంది ఆఫ్లైన్ చెప్పుకుంటూ ఉంటారు, ఆన్లైన్ కూడా చెప్పుకుంటూ ఉంటారు. మీరు జాగ్రత్తగా ఎవరు రియల్ పర్సన్, ఎవరు డూప్లికేట్ పర్సన్, ఎవరు రియల్ టైం వర్క్ చేస్తున్నారు, ఎవరు మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు అనేది మీరు జాగ్రత్త పడాలి. లేదు అంటే సో 10 రూపీస్ కి, 100 రూపీస్ కి అవి ఇవి అని చెప్పేసి మోసం చేసే వాళ్ళు మార్కెట్ లో ఈ మధ్య ఎక్కువ అవుతున్నారు. మీరు జాగ్రత్త పడాలి. మీరు ఒక చోట నేర్చుకుంటున్నారంటే మీరు ఫస్ట్ మీ యొక్క సెంటర్ టాలీ ఆథరైజ్ సెంటరా కాదా అని అడగండి. సో టాలీలో ఎన్ని లెవెల్స్ ఉన్నాయని అడగండి. టాలీ కోర్స్ ఇండెక్స్ తెలుసుకోండి. ఏ లెవెల్లో ఎలాంటి కంటెంట్ ఉంటుందని తెలుసుకోండి. అవన్నీ మిగతా వాళ్ళకు తెలియదు. ఎవరైతే టాలీ ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారో వారు మాత్రమే ఒరిజినల్ కంటెంట్ మీకు నేర్పించడం జరుగుతుంది. రిమైనింగ్ ఎక్కడైతే మీరు తక్కువ అమౌంట్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఏమీ తెలియదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు టాలీలో యూట్యూబ్లలో కాపీ పేస్ట్ చేసుకొని చెప్తూ ఉంటారు. అప్పుడే మీరు తెలుసుకోవచ్చు వాళ్ళ ఫ్లూయెన్సీ, వాళ్ళు తడబాటు అవన్నీ కూడా గమనించవచ్చు మీరు. ఓకేనా, అది జాగ్రత్త పడండి మార్కెట్ లో. యా, కోర్స్ ఇండెక్స్ మనం చూసుకుంటే టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, టాలీ ప్రొఫెషనల్, జిఎస్టి యూజింగ్ టాలీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనేది మీకు ఈ యొక్క 45 డేస్ కోర్స్ డ్యూరేషన్ లో క్లియర్ గా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, డన్. సో తర్వాత ఈ ఆన్లైన్, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్ మనం చూసుకుంటే బిఫోర్ మనం ఏదైతే ప్రజెంట్ మనం టాలీ నేర్చుకుంటున్నామో
ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మనము బేసిక్ అకౌంట్స్ గురించి తెలుసుకోవాలి. డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్. ఇవి కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా మీకు అకౌంట్స్ గురించి జీరో నాలెడ్జ్ ఉన్నా ఈ బేసిక్స్ అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు మెటీరియల్స్ లో ప్రొవైడ్ చేస్తాను. వీటితో పాటు టాలీ గురించి మనం ఏం తెలుసుకోవాలి? ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. వీటికి లింక్ చేస్తూ జిఎస్టీకి సంబంధించి మీరు చూసుకుంటే డెఫినేషన్ ఆఫ్ జిఎస్టీ, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జిఎస్టీఆర్1, జిఎస్టీఆర్2, జిఎస్టీఆర్3బి, జిఎస్టీ, ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్ గా మనం తెలుసుకోవడం జరుగుతుంది. బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు కంపల్సరీగా వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటాం. ఓకే, సో తర్వాత మీరు చూస్తే చూడండి, ఈ యొక్క ఐడి ఏదైతే కనబడుతుందో వెబ్సైట్ tallyeducation.com, ఈ వెబ్సైట్ మీకు ఇస్తారు. ఇది 8000 ప్యాకేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టాలీ కంపెనీ నుంచి యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్కి వస్తుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఈ tallyeducation.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి లాగిన్ అయిపోయి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారంటే మీకు సపరేట్ గా పోర్టల్ వస్తుంది. ఆ పోర్టల్లో మీకు ఏమేమి ఉంటుంది అని చూసుకుంటే హైబ్రిడ్ లెర్నింగ్ మోడ్యూల్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్స్, కేస్ స్టడీస్, సర్టిఫికేషన్, ఇవన్నీ కూడా లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్ అనేది మీ మెయిల్ కు టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది 8000 ప్యాకేజీలో ఇచ్చే స్టూడెంట్స్ కి. ఓకే, డన్. మీకు ఫస్ట్ డే నుంచి సర్టిఫికేషన్ క్రెడెన్షియల్స్ వస్తాయి, ఒరిజినల్ టాలీ లైసెన్స్ కూడా వచ్చేస్తుంది. మీకు ఫ్రమ్ టుమారో మీకు లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. ప్రజెంట్ లేటెస్ట్ 2025 సర్టిఫికేషన్ మార్చారు. ఇలా మీ యొక్క సర్టిఫికేషన్ నెంబర్ ఎక్కడ ఏ గవర్నమెంట్ పోర్టల్లో మీరు సెర్చ్ చేసుకున్నా మీకు షో చేస్తుంది. ఓకే, సో టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 ఏ ప్లేస్ అన్నమాట. ఓకే, ఇలా ఉంటుంది. ఇది గ్లోబల్ సర్టిఫికేషన్. ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. ఇది 5000 వాళ్ళకి ఇచ్చే సర్టిఫికేషన్. ఇది నా సెంటర్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. అది డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి, టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీకు వస్తుంది. సో తర్వాత మీకు యాప్ ఉంటుంది. ప్లే స్టోర్ లో టాలీ ఎడ్యుకేషన్ యాప్ కూడా ఉంటుంది. ఈ యాప్ ని కూడా మీరు తీసుకోవాల్సి వస్తుంది. మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో కూడా మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసుకోవచ్చు. తర్వాత యాక్చువల్ ప్రాబ్లమ్ అండ్ స్కిల్ గ్యాప్. ఓకే, ప్రజెంట్ మార్కెట్ సినారియో ప్రకారంగా యంగ్స్టర్స్ చాలా మంది కొన్ని వేల మంది సబ్జెక్టులు ఈఆర్పి టూల్స్ నేర్చుకుంటున్నారు. ఓకే, డన్. కానీ మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఎంత మందికి ఉంది చెప్పండి. మనం ఇప్పుడు మీరు టాలీకి జాయిన్ అయ్యారు. మీరు టాలీ నాలెడ్జ్ తో పాటు మీ దగ్గర ఇంకా ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? మీ దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి? ఒకరన్నా చెప్పండి చూద్దాం. సార్ నా దగ్గర టాలీనే కాకుండా నాకు ఇంకా ఇవన్నీ కూడా వచ్చు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. సో మాక్సిమం ఈ బ్యాచ్ లో 10-16 మంది ఉన్నారు. 10-16 మంది ఉన్నారుగా, 16-17 మంది దాకా జాయిన్ అయ్యారు. ఓకే, ఈ బ్యాచ్ లో టాలీనే కాకుండా సార్ నా దగ్గర మల్టిపుల్ టాలెంట్ ఉంది అనేవాళ్ళు చెప్పండి చూద్దాం. ఎనీవన్? ఒకరన్నా మల్టీ టాస్కింగ్ ఏం చేస్తున్నారు బ్రదర్ చెప్పండి. నేను ఫోటోగ్రఫీ చేసి మనోజ్ ఏంటి బ్రదర్? మనోజ్ ఏంటి చెప్పండి. ఫోటోగ్రఫీ చేశాను. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఫోటోగ్రఫీ. చెప్పండి బ్రదర్, చెప్పండి. హలో, ఫోటోగ్రఫీ చేశాను. Okay. అలాగే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాను. ఓకే, లైక్ HTML, ఓకే, గుడ్. CSS, JavaScript. వాటితో పాటు ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఇంకా రిమైనింగ్ వాళ్ళకు నాకు ఇది తెలుసు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా టాలీనే కాకుండా? వీడియో కాల్ వస్తుందా మీ దగ్గర నుండి? చెప్పండి. సో గైస్, ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సినారియో ప్రకారంగా మీరు చూసుకుంటే మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నాకు టాలీనే వచ్చు, నేను టాలీ తప్ప వేరేది చేయను అంటే తప్పు. అడ్వాన్స్డ్ MS ఎక్సెల్ కూడా మీకు వచ్చి ఉండాలి. ఓకే, వాటితో పాటు డన్. ఇంకా టాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏముంది?
ఎస్ఏపి ఉంది. ఎస్ఏపి ఎందుకు నేర్చుకోకూడదు టాలీతో పాటు? టాలీలో ఎక్స్పర్ట్ అయి ఉన్నారు, మంచి నాలెడ్జ్ ఉంది. ఎస్ఏపి కూడా ఎందుకు నేర్చుకోకూడదు? నేను నా రెజ్యూమ్లో ఇంకో ఆప్షన్ ఎందుకు పెట్టుకోకూడదు? వేరే ఒక అప్లికేషన్ ఎందుకు యాడ్ చేయకూడదు? ఎందుకు నా యొక్క రెజ్యూమ్ కి బజ్ క్రియేట్ చేయకూడదు? 100 మందిలో కూడా నా రెజ్యూమ్ ని ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వకూడదు? ఇలాంటి ఆలోచన కూడా కలిగి ఉండాలి. సో ఒకే దాని మీద మనం ఆధారపడకూడదు. ఫ్యూచర్ లో ఉంటుందో ఉండకపోవచ్చు, అది అదర్గా ఏదైనా ఎక్స్ట్రా నేర్చుకుంటే ఏమవుతుంది? ఏం కాదు. లర్నింగ్ కంటిన్యూగా నీ లైఫ్ లాంగ్ ఉంటే నీ లైఫ్ లో ఎర్నింగ్ అనేది కూడా కంటిన్యూగా వస్తుంది. సో లర్నింగ్ అనేది మల్టీ టాస్క్ నాలెడ్జ్ నీ దగ్గర ఉండాలి. ప్రజెంట్ మార్కెట్ లో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటే రిలేటెడ్ గా ప్రాక్టికల్ గా మీ యొక్క ఎర్నింగ్ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఎలాంటి స్టూడెంట్స్ కి స్కిల్ గ్యాప్ అనేది ఉండదు. అది కూడా మీరు గమనించాలి. మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకు టాలీ నేర్చుకుంటే ఎక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి? బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్, హ్యూమన్ రిసోర్స్, ఐటీఎస్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీస్, ఈ అన్ని చోట్ల జాబ్ ఆపర్చునిటీస్ మార్కెట్ లో చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. అది కూడా మీరు గమనించాలి. సో తర్వాత ఇప్పుడు కెరీర్ పాత్ ఎలా ఉంటుంది? సార్ నేను టాలీ నేర్చుకున్నాను, నా కెరీర్ పాత్ ఎలా ఉంటుందని చాలా మందికి డౌట్స్ వస్తాయి. టాలీలో కెరీర్ పాత్ మీకు తెలిసిన టాలీలో కొన్ని నేమ్స్ చెప్పండి. కొన్ని నేమ్స్ చెప్పండి అమ్మా. టాలీలో మీకు తెలిసిన నేమ్స్ చెప్పండి. చెప్పండి. జూనియర్ అకౌంటెంట్, ఇంకా జూనియర్ అకౌంటెంట్, ఇంకా అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్. అవే కదా మీకు తెలిసినట్వి? సీనియర్ ఏమన్నా అకౌంటెంట్. తెలుసా? అంతకు పైన ఏమన్నా ఎలాంటి పొజిషన్లు ఉన్నాయి కంపెనీస్ లలో, బిగ్ ఆర్గనైజేషన్స్ లో? ఎవరికైనా తెలుసా? తెలియదు. సో చాలా మందికి తెలుసుకోవాలి. యాజ్ ఏ బీకామ్ స్టూడెంట్ గా, ఎంకామ్ స్టూడెంట్ గా, ఎంబీఏ స్టూడెంట్ గా, సో టాటా కంపెనీలో కావచ్చు, రిలయన్స్ కంపెనీలో కావచ్చు, బిగ్ ఆర్గనైజేషన్స్ లో పొజిషన్ బట్టి రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ మారుతాయి, శాలరీ రేంజెస్ కూడా మారుతాయి. అవి కూడా మీరు గమనించాలి. ప్రిన్సిపల్ అకౌంటెంట్ ఉంటారు, కార్పొరేట్ కంట్రోలర్ ఉంటారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కూడా ఉంటారు. వాళ్ళ యొక్క పొజిషన్ బట్టి వాళ్ళ యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ మారుతాయి, వాళ్ళ యొక్క శాలరీస్ మారుతాయి. అకౌంటెంట్ యొక్క కెరీర్ ల్యాడర్ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ అనేది కూడా మీరు తెలుసుకోవాలి. అకౌంటెంట్ పాత్ ఇలా ఉంటుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. యా. సో తర్వాత స్కిల్స్ సెట్ స్టడీ. ఓకే గైస్, ఏదో ఒక ప్లేస్ లో, ఏదో ఒక యూనివర్సిటీలో మీ డిగ్రీ కంప్లీట్ అవుతుంది, ఎంకామ్, ఎంబీఏ కూడా కంప్లీట్ అవుతుంది, నేను కాదనట్లేదు. కానీ మీ సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఏదో ఒక ఈఆర్పి టూల్ నువ్వు నేర్చుకోవాలి. ఆ ఈఆర్పి టూలలో ప్రపంచంలో వేటి మీద జాబ్స్ ఉన్నా లేకపోయినా అకౌంటెంట్ గా జాబ్స్ మాత్రం ఉంటాయమ్మా. ప్రతి ఆర్గనైజేషన్ లో అకౌంటెంట్ ఉండాలి. ఉండకపోతే అసలు బిజినెస్ ప్రాఫిట్ లో ఉందో లాస్ లో ఉందో తెలియదు. కాబట్టి ప్రతి బిజినెస్ లో అకౌంటెంట్ అవసరం. కాబట్టి టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఇవన్నీ మీరు నేర్చుకొని ఉండాలి. సో వీటితో పాటుగా కొన్ని టెక్నికల్ స్కిల్స్, డిజిటల్ మార్కెట్ కూడా యాడ్ గా అయిందంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. తర్వాత మీ యొక్క బాడీ లాంగ్వేజ్, బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ కూడా చాలా చాలా అవసరం. ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్ లో అవసరం అవుతాయి. ఒక జాబ్ కి నువ్వు ఫిట్ అవ్వాలి అంటే నువ్వు ఒక యూనివర్సిటీలో నీ యొక్క డిగ్రీ పట్టా తీసుకున్న తర్వాత నీ దగ్గర ఉన్న స్కిల్స్, ఈఆర్పి టూల్స్, మీ యొక్క బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ లో ఎంత యూనిక్ గా ఉండాలి. ఒక ఎంప్లాయర్ కి, ఒక హెచ్ఆర్ కి నీ యొక్క రెజ్యూమ్ చూస్తూనే అట్రాక్టివ్నెస్ అనిపించాలి. 100 మందిలో ఉన్న నీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే విధంగా నీ యొక్క కంటెంట్ అనేది నువ్వు డెవలప్ చేసుకోవాలి. సో అది చాలా 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 ఇంపార్టెంట్. అది ఎలా వస్తుంది? నీ దగ్గర మల్టిపుల్ టాలెంట్ నాలెడ్జ్ పెంచుకున్నప్పుడు. అప్పుడు నువ్వు మార్కెట్ లో 100% అందరిలో కల్లా నువ్వు యూనిక్ గా కనపడతావు. నీకంటూ స్పెషాలిటీ, నీ యొక్క రెజ్యూమ్ బెస్ట్ ప్రిపరేషన్ అనేది కూడా ఆ హెచ్ఆర్ కి కనపడుతుంది. అప్పుడు కంపల్సరీగా నీ యొక్క రెజ్యూమ్ అనేది సో షార్ట్ లిస్ట్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ విధంగా నీ క్రియేషన్ ఉండాలి. అది మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం క్లియర్ గా. ఓకేనా? సో తర్వాత చూడండి, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్. జస్ట్ మీకు ఒక అవగాహన కోసం నేను జనరేషన్ లాగా దీన్ని చూపించాను. www.talysolutions.com ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతే ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా
టాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి వర్షన్ రిలీజ్ చేసినా మీకు ఈ వెబ్సైట్ లో పెడతారు. సో ఫస్ట్ జనరేషన్ లో టాలీ ఎలా ఉంది, టాలీ ERP9 ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉంది. సో తర్వాత సెకండ్ జనరేషన్ కి వచ్చేసరికి టాలీ ఫ్రేమ్ ఈ విధంగా కలర్స్ ప్రొవైడ్ చేశాడు. రీసెంట్ గా థర్డ్ జనరేషన్ కి వచ్చేసరికి మనకి టాలీ ఫ్రేమ్ ఐకాన్ అనేది టోటల్ గా మాడిఫికేషన్ చేశాడు. చూడడానికి చాలా ఇంప్రెసివ్ గా ఉంది. సో తర్వాత వెబ్సైట్ ఏంటంటే మనకి www.tallysolutions.com. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు కంపల్సరీగా సెటప్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మీరే సెటప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని మీరే ఇన్స్టలేషన్ ఎలా చేసుకోవాలన్నది క్లియర్ గా నేను మీతో డిస్కస్ చేస్తాను. ప్రజెంట్ టాలీ ప్రైమ్ 6.1 రిలీజ్ లెఫ్ట్ సైడ్ ఉండేది మనం యూజ్ చేస్తాం, రైట్ సైడ్ లో ఉండేది ఎడిట్ లాగ్ అనేది ఆడిటర్స్ సిఎస్ ఉపయోగిస్తారు. ఓకే, బట్ మనము బిజినెస్ మ్యాన్స్ స్టూడెంట్స్ అంతా కూడా టాలీ ప్రైమ్ రిలీజ్ 6.0 కనబడుతుంది కదా, ఆ ప్లేస్ లో ఉండేది మనం డౌన్లోడ్ చేసుకుంటాం, లెఫ్ట్ సైడ్ ఉండేది. ఓకే, తర్వాత ఒరిజినల్ లైసెన్స్ టాలీ న్యూ టాలీ సాఫ్ట్వేర్ ప్రైజెస్ మీరు చూసుకుంటే సిల్వర్ అంటే సింగిల్ యూజర్ ఒక సిస్టమ్ లోనే పనిచేస్తుంది. 22,500 ప్లస్ 18% GST 26,550 రూపాయలు పడుతుంది. ఒక సిస్టమ్ లోనే పనిచేస్తుంది. సో సిల్వర్ రెంటల్ సో 750 ప్లస్ 18% GST 900 అలా పడుతుంది. సిల్వర్ అంటే 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ అనేది కూడా తీసుకోవచ్చు. గోల్డ్ రెంటల్ సో గోల్డ్ 67,500 ప్లస్ GST 18% GST అంటే 80,000 దాకా పడుతుంది. ఇది ఒక సిస్టమ్ తో 10 సిస్టమ్స్ కూడా కనెక్ట్ చేయొచ్చు. గోల్డ్ రెంటల్ 2,250 ప్లస్ 18% GST 2,700 అలా పడుతుంది. ఓకే, ఇది ఒరిజినల్ ప్రైజెస్ ప్రజెంట్ మార్కెట్ ప్రకారంగా. సో తర్వాత మన యొక్క కంపెనీ క్రియేషన్ ఇలా ఉంటుంది. ఆఫ్టర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత కంపెనీ క్రియేషన్ ఇలా చేస్తాం. తర్వాత గేట్ వే ఆఫ్ టాలీ, తర్వాత పర్చేజ్ వోచర్, తర్వాత సేల్స్ వోచర్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేస్తాం. ఇవన్నీ ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ జనరేట్ చేసుకుంటది. మనకి చాలా పని మిగిలిపోతుంది. ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై. ఫ్రెషర్ శాలరీ యాజ్ పర్ మార్కెట్ ప్రకారంగా 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 25,000 వరకు నీ యొక్క ఫ్రెషర్ శాలరీ మార్కెట్ లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే ఎక్స్పీరియన్స్ శాలరీ మీరు చూసుకుంటే 26,000 నుంచి 50,000 ఆర్ 1 lakh కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది ఆ లెవెల్లో మీరు పెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాలీ ఫుల్ ఫామ్? ఎనీవన్? టాలీ ఫుల్ ఫామ్ ఏంటి మా? టాలీ ఫుల్ ఫామ్ ఏంటి మా? ఎనీవన్? టాలీ ఫుల్ ఫామ్ చెప్పండి. Transaction allowed linear line yard. Transaction allowed linear line in ads. లీనియర్ లైన్ యాడ్. ఓకే, ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April April start అవుతుంది 1st, sir. 2025 to March ఎప్పుడు స్టార్ట్ 31st, అవుతుంది? 2025. 1 April 25 నుంచి 31/3/26 ఎవ్రీ ఇయర్. ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది ఎవ్రీ ఇయర్ 1 April తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31/3 కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్. అదే అసెస్మెంట్ ఇయర్ అంటే న్యూ ఇయర్ 1 April 26 నుంచి 31/3/27 ఏదైతే ఉంటుందో అది న్యూ ఇయర్ గా, అసెస్మెంట్ ఇయర్ గా మనం చెప్తాం. ఓకే, ఇప్పుడు మనం టాలీ ఫుల్ ఫామ్ తెలుసుకున్నాం. ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అని మనం చెప్పాము. ఓకే, ఒక సంవత్సరం కాలం పాటు మన బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ని మంత్ వైజు, డేట్ వైజు, ఇయర్ వైజు మనం ప్రాపర్ గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మన బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అనేది కూడా మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో దీన్నే టాలీ యొక్క ఫుల్ ఫామ్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టాలీ? టాలీ అనేది మీకు తెలుసు. సో టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మీకు క్లియర్ గా తెలుసు. ఈ టాలీ సాఫ్ట్వేర్ ని మార్కెట్ లో డిఫరెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో దీన్ని మనం క్లియర్ గా ఉపయోగించడం జరుగుతుంది. ఓకే,
సో మెయిన్ గా సర్వీస్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఈ విషయంలోకి మనకు వస్తే సర్వీస్ ఎక్కడ జరుగుతుంది, ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్ చెప్పండి అమ్మా. సర్వీస్ ఎక్కడ జరుగుతుందమ్మా? సర్వీస్ అంటే హాస్పిటల్స్, సార్ స్కూల్స్, ఇంకా హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, ఇంకా కాలేజెస్, చెప్పండి ఇంకా ఎక్కడ జరుగుతుంది? రెస్టారెంట్స్, ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకింగ్ So, బ్యాంకింగ్ restaurants. సెక్టర్, స్కూల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, Charities, sir. కాలేజెస్, ఓకే, చారిటీస్, ఈ ప్లేసెస్ లో నీకు సర్వీస్ అనేది జరుగుతుంది. ఓకే, వెరీ గుడ్. ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుందమ్మా? ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది చెప్పండి. ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది? ట్రేడింగ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. Buying and ఎలాంటి selling బిజినెస్ goods. చెప్పండి. ట్రేడింగ్ ఎలాంటి బిజినెస్ లో ఏంటిమా? సూపర్ మార్కెట్, రీటైల్, ఓకే, కంపెనీ రీటైల్, హోల్సేల్, సూపర్ ప్రోడక్ట్ చెప్పండి. సూపర్ మార్కెట్స్, ఏంటి చెప్పండి. పర్టికులర్ పేరు కావాలి కదా. బయింగ్ అండ్ సెల్, కూల్ మొబైల్, డ్రింక్స్, కోకోకోలా, ఇంకా కోకో కోలా, ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది? సో మొబైల్ షాప్, ఫర్నిచర్ షాప్, ఆటోమొబైల్ Clothing షాప్, industry. ఎలక్ట్రానిక్స్ గూడ్స్, మెడికల్ స్టోర్స్, క్లాత్ షోరూమ్స్, ఇవన్నీ కూడా సేమే కదా. ఇవన్నీ కూడా ట్రేడింగ్ అందుకే వస్తుంది. ఓకేనా? మ్యానుఫ్యాక్చరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? ఫార్మా కంపెనీస్, క్లాతింగ్ స్టోర్స్, ఓకే, ఇంకా క్లాతింగ్ ఫ్యాక్టరీస్ లో, ఆయిల్ డిపార్ట్మెంట్స్ లో జరుగుతుంది. మెడికల్ డిపార్ట్మెంట్స్, మెడికల్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక జరుగుతుంది సార్. ప్రోడక్ట్ తయారు చేస్తాం కదా, పర్టికులర్ గా ఒక ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీస్లలో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. అది మొబైల్స్ తయారు చేసే కంపెనీ కావచ్చు, కార్లు తయారు చేసే కంపెనీ కావచ్చు, మెడిసిన్స్ తయారు చేసే కంపెనీ కావచ్చు, మిల్క్ తయారు చేసే కంపెనీస్ కావచ్చు, క్లాత్ తయారు చేసే, షర్ట్లు తయారు చేసే కంపెనీ కావచ్చు. సో దీన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఎక్కువగా సర్వీస్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ వీటిలోనే టాలీ సాఫ్ట్వేర్ ని ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. ఓకేనా? వాళ్ళ యొక్క బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి సో వీటిని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే సర్వీస్ ఇండస్ట్రీస్ లో సో ఒక బిజినెస్ పర్సన్ లైక్ అక్కడ వర్క్ చేసే పర్సన్ ని ఏమని పిలుస్తారు? ట్రేడింగ్ లో ఏమని పిలుస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏమని పిలుస్తారు? సర్వీస్ ఇండస్ట్రీస్ లో ఫైనాన్స్ కంట్రోలర్, అకౌంటింగ్ మేనేజర్, ట్యాక్స్ అకౌంటెంట్, ఆడిట్ మేనేజర్ అని పిలుస్తాం. ట్రేడింగ్ ఇండస్ట్రీస్ లో అకౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అకౌంటెంట్, అకౌంట్స్ కంట్రోలర్, అకౌంటింగ్ అనలిస్ట్ అని కూడా పిలుస్తాం. అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో క్లర్క్, బుక్ కీపర్, జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్ ట్రైనీ అని కూడా పిలుస్తాం. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మా, ఎందుకంటే రేపు మీరు వర్క్ చేసే ప్లేస్ లో మార్కెట్ లో అకౌంటెంట్ నేమ్స్ సర్వీస్ ఇండస్ట్రీస్ లో ఎలా ఉంటాయి, ట్రేడింగ్ ఇండస్ట్రీస్ లో ఎలా ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో ఏ విధంగా పిలుస్తారు అనేది అడిగినప్పుడు మీరు మార్కెట్ లో చెప్పగలగాలి. సర్వీస్ లో అకౌంటెంట్ నేమ్స్ ఎలా ఉంటాయి, లైక్ ఫైనాన్స్ కంట్రోలర్, అకౌంటింగ్ మేనేజర్, ట్యాక్స్ అకౌంటెంట్, ఆడిట్ మేనేజర్ అంటాం. అదే ట్రేడింగ్ ఇండస్ట్రీస్ లో అకౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అకౌంటెంట్, అకౌంట్స్ కంట్రోలర్, అకౌంటింగ్ అనలిస్ట్ అని పిలుస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ లో క్లర్క్, బుక్ కీపర్, జూనియర్ అకౌంటెంట్, అకౌంటింగ్ ట్రైనీ అని కూడా పిలుస్తాం. ఇవి మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పారంటే వాళ్ళు అవాక్ అయిపోతారు. ఎస్, అకౌంట్స్ మీద ఇతనికి ఫుల్ గ్రిప్ ఉంది, వారి యొక్క నేమ్స్ ని కూడా ఏ విధంగా పిలుస్తారు అనేది కూడా ఇతనికి తెలుసు అనే ఒక ఐడియాలజీ అనేది హెచ్ఆర్ కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈఆర్పి అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈఆర్పి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి చెప్పండి చెప్పండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? వెరీ గుడ్. సో ఫస్ట్ మనకు మ్యాన్ పవర్ కావాలి, Capital ఉండాలి. మ్యాన్ పవర్, క్యాపిటల్. ప్లానింగ్ మన కూడా లాంగ్వేజ్ లో Capital. మనీ, డబ్బు అంటాం. క్యాపిటల్, కానీ యాజ్ పర్ అకౌంట్స్ లాంగ్వేజ్ లో ఫస్ట్ మనం ఏమని పిలుస్తాం? క్యాపిటల్. ఒక ఫర్మ్, ఒక కంపెనీ, Capital. ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ Capital. మనకి ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. సో క్యాపిటల్ అనేది కావాలి. ఓన్లీ క్యాపిటల్ అంటే Capital. సరిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైక్
మాధురి ఐటీ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి. మాధురి ఐటీ సొల్యూషన్స్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఒక 10 లక్షలు డబ్బులు కావాలి, అంటే క్యాపిటల్ కావాలి. ఓకే, క్యాపిటల్ ఉంది, బాగుంది, ఓకే. ఆ కంపెనీ స్టార్ట్ చేయడానికి నాకు రిసోర్స్ ఏం కావాలి? డబ్బులు ఉంటే సరిపోతుందా? డబ్బులు ఉంటే సరిపోదు కదా. ఏం కావాలి నెక్స్ట్? వెరీ గుడ్. మెషినరీ. ల్యాండ్, ల్యాండ్, మెషినరీ. బిల్డింగ్, ఇంకా ఏం కావాలి? మిషనరీ, ఆఫీస్, ఇంకా ఏం కావాలి? ఫర్నిచర్, మ్యాన్ పవర్ అనేది కూడా ఉండాలి. మిషనరీ, ఇంకా మ్యాన్ పవర్ ఏం ఉండాలి? సో మ్యాన్, యా, మెటీరియల్. అసెట్స్ ఉండాలి. అంటే మెటీరియల్ ఉండాలి సార్. ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, మెషినరీ, మనీ, ఆ తర్వాత మ్యాన్, Computer. ఇవన్నీ ఉండాలి కదా. రిసోర్స్ అంటాం. Furniture. ఏమంటాం? రిసోర్స్, మెటీరియల్, మ్యాన్, మెషిన్, మనీ, ఇవన్నీ ఉండాలి. ఎస్. సో వీటితో పాటు రిసోర్స్ అంటారు. ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్ ఉండాలి. హౌ టు యూజ్ రిసోర్సెస్ ఇన్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మేనర్, ఒక ప్లానింగ్ ఉండాలి. సో వీటినే ఈఆర్పి అంటాం. ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటే మిగతా మాడ్యూల్స్ తో కూడా ఇంటిగ్రేట్ అవ్వటం, మింగిల్ అవ్వటం, కలవటం, దాన్ని ఈఆర్పి అంటాం. ఓకే. సో తర్వాత టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనకి బెంగళూరులో ఉంది, ఇండియాలో. సో ఎప్పుడు టాలీని ఇంట్రొడ్యూస్ చేశారు? 1986 లో ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు దీని యొక్క నేమ్ వచ్చేసి పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. 1999 లో దీన్ని టాలీ సొల్యూషన్స్ గా మార్చడం జరిగింది. టాలీ సొల్యూషన్స్ గా దీన్ని మార్చడం జరిగింది. మీ సిస్టమ్ లో టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకోవాలనుకుంటే మీ సిస్టమ్ లో ఉండవలసిన కాన్ఫిగరేషన్ ఏముండాలి? ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు. సిస్టమ్ టైప్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. మినిమం ర్యామ్ 4 GB ఆర్ మోర్ ఉండాలి. హార్డ్ డిస్క్ ఎంత ఉండాలి? 44.1 MB ఉండాలి. ప్రాసెసర్ i3 కానీ i5 కానీ i7 కానీ ఉండొచ్చు. కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మానిటర్ రెజల్యూషన్ 1024x768 ఆర్ ఇయర్ ఎంతైనా ఉండొచ్చు మీ యొక్క సిచ్యువేషన్స్. తర్వాత టాలీలో వర్సెస్ మీరు చూసుకున్నట్లయితే, సో టాలీని 1986 లో దీన్ని ఒక గ్లోబల్ ఈఆర్పి సాఫ్ట్వేర్ గా మార్కెట్ లో రిలీజ్ చేశారు. 90% బిజినెసెస్ కి టాలీలో ఇండియాలో యూజ్ చేస్తున్నారు. సో మనకి 100+ కంట్రీస్ లలో మనకి టాలీని యూజ్ చేస్తాం. 1 ఏప్రిల్ 2005 లో వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఇండియాలోకి వచ్చింది. ఓకే, పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది పే చేసేవాళ్ళం. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసినా సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటాం. సో ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో వ్యాట్ అయితే లేదు. తర్వాత 2006లో టాలీ ERP9 లో మల్టీ లింగ్వల్ కాన్సెప్ట్ వచ్చింది. అంటే తెలుగులో, తమిళ్లో, హిందీలో, కన్నడలో కూడా రిపోర్ట్స్ తీసుకునే విధంగా దాన్ని తీసుకొచ్చారు. తర్వాత 2012 లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. తర్వాత మేజర్ గా 1/7/2017లో ఇండియాలోకి జిఎస్టీ వచ్చింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. పర్చేజ్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, సేల్ చేసిన సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ విత్ ఇన్ ద స్టేట్ అయితే. అదర్ స్టేట్ అయితే ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. అదే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వచ్చింది. ఓకే. సో అప్పుడు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది వ్యాట్. ఇప్పుడు ఇండియాలో లైక్ ఆంధ్రాలో 5% మొబైల్ అయితే అది తమిళనాడులో 12.5 ఉంటుంది, కర్ణాటకలో 14.5 ఉంటుంది. అలా రేట్లు డిఫరెంట్ స్టేట్ లో మారుతున్నాయి. అలా లేకుండా ఇండియా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏ ఐటమ్ ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ పర్సంటేజ్ లో ఉండాలా అన్న ఉద్దేశంతో మనకి టాలీలో మనకి జిఎస్టీ ఇండియాలోకి తీసుకొచ్చారు. ఓకే. సో 2018 గల్ఫ్ కంట్రీస్ సెట్ అయ్యే విధంగా ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. 2020లో టాలీ ERP9 పక్కన పెట్టేసి టాలీ ప్రైమ్ పూర్తిగా రావడం జరిగింది. అది తర్వాత ఓవరాల్ 2.0 మిలియన్ MSME అండ్ MNC ఓకే కంపెనీస్ లలో యూజ్ చేస్తున్నారు. మెనీ యూనివర్సిటీస్, సిఏ, సిఎస్, ICWA, ఆడిట్ ఫర్మ్స్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ 1000+ కాలేజెస్ లో వీటిని టాలీని యూజ్ చేస్తున్నారు. సో టాలీ సొల్యూషన్స్ అనేది మీకు సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ అనేది సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. రెండు ఒకటే. సో మనకి ఫౌండర్ ఈయన భారత్ గోయింకా మిడిల్ లో ఉన్నారు కదా, వీరికి అప్పట్లోనే ఫ్యాక్టరీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. సో ఈయన ఫాదర్ శ్యామ్ సుందర్ గోయింకా. సో భారత్ గోయింకా కొడుకు మనకి తేజస్ గోయింకా. ప్రజెంట్ తేజస్ గోయింకా
టాలీ ఎడ్యుకేషన్ యొక్క ఫౌండర్, ఓకే, మేనేజింగ్ డైరెక్టర్. నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ అనేసి. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేసింది అని చూసుకుంటే, సో మనం నేర్చుకునే కంటెంట్, ఒరిజినల్ కంటెంట్. టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఎక్స్పర్ట్స్ తో తయారు చేసిన ఇండెక్స్. టాలీ ఎస్ఎస్ఎల్ లెవెల్ 1 లో ఉండే ఇండెక్స్ ఏంటి? ఇవి చూడండి. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ ఆఫ్ టు టాలీ ప్రైమ్, మెయింటైనింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, రికార్డింగ్ అండ్ మెయింటైనింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్, gathering financial statements and MIS reports, data security, complete data management, GST, business case studies. ఇవన్నీ కూడా టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1 లో ఉన్న టాపిక్స్, లెవెల్ 1 టాపిక్స్. తర్వాత లెవెల్ 2 టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2 కంటెంట్ ఇండెక్స్, స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్, ట్రాకింగ్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ ప్రాఫిట్ సెంటర్ మేనేజ్మెంట్, బడ్జెట్స్ అండ్ సినారియోస్, జనరేటింగ్ అండ్ ప్రింటింగ్ రిపోర్ట్స్, జిఎస్టి, కేస్ స్టడీస్ 2. ఇవి టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2 లో ఉండే కంటెంట్. తర్వాత టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 కంటెంట్. సో టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 కంటెంట్ చూసుకున్నట్లయితే, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా, మూవింగ్ టు ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, బిజినెస్ కేస్ స్టడీస్ 3. ఇది టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 లో ఉండే కంటెంట్. టాలీ ప్రొఫెషనల్ లో చూస్తే మల్టీ కరెన్సీ, ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ ఆఫ్ మెటీరియల్, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, పేరోల్. జిఎస్టీ యూజింగ్ టాలీ ప్రైమ్, ఇంట్రడక్షన్ టు జిఎస్టీ, రెగ్యులర్ డీలర్ అండర్ జిఎస్టీ రెజిమ్, రికార్డ్ B2B, B2C, export, import, URT transactions and GST complement transactions. Handling multiple GST registrations in single company data, e-invoicing and e-way bill, e-filing GST returns, GSTR 1, GSTR 3B. తర్వాత టాలీ టెక్నికల్ పాయింట్స్, కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్, డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్, డేటా కన్వర్ట్ టు ఎక్సెల్, JPG and PDF, inclusive of tax and GST auto tax creation, total invoice settings, prefix and suffix details, splitting company, year-end activities. Tally 3.0 features number, multiple GST registrations, set and alter company details, multiple voucher number series, modify GST and HSN SAC related details while voucher entry, insert delayed copy voucher without impacting subsequent vouchers. Now reuse deleted voucher number. Tally 4.0 features, import data, Tally to Excel, WhatsApp dashboard. Tally 5.0 features, notification bell icon, strip view, which version you are using, auto creation of ledger as per GST portal, enable API access in GST portal, check vendor and customer status, file GSTR 1 and GSTR 3B direct from Tally Prime. 6.0 Tally icon changes, Tally capital, company profile, from split data and after split data, bank statements, all GST options. Advanced Excel concept, students mark list, employee salary pay slips, financial data, date of birth calculation, partnership table, VLOOKUP and HLOOKUP, discount table, electricity bill, filter, pivot table, goal 6 subgroups. సో రిపోర్ట్స్ ఇవన్నీ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. మనం జస్ట్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ చేస్తే చాలు. ఆటోమేటిక్ గా ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, రేషియో అనాలిసిస్, బ్యాంక్ బుక్, క్యాష్ బుక్, పర్చేస్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ చేసుకుంటాయి. మార్కెట్ లో టాలీ ఒకటే కాదమ్మా, టాలీ ఒకటే కాకుండా టాటా EX, వింగ్స్, ఫ్యాక్ట్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. కానీ ఇండియాలో 93% మీరు చూసుకున్నట్లయితే ఇండియాలో మీరు టాలీని యూజ్ చేస్తున్నారు. రిమైనింగ్ అంతా కూడా టాటా EX, వింగ్స్, ఫ్యాక్ట్ ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్స్ ఉపయోగించుకుంటారు.
టాలీలో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్, వీటన్నిటిలో కూడా టాలీ యూజ్ చేస్తారు. మన క్లయింట్స్ చూసుకుంటే ఇండియన్ కార్పొరేట్ హౌసెస్ అండ్ అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్. ఫ్లాగ్షిప్ ప్రతి బిగ్ ఆర్గనైజేషన్స్ లో, టాటాలో కానీ రిలయన్స్ లో కానీ మీరు ఎక్కడ చూసుకున్నా వీరందరూ కంపల్సరీగా ఉంటారు. ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, ఆడిటర్స్ అండ్ అనాలిసిస్, పేరోల్ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, వీరందరూ లేకుండా పెద్ద పెద్ద కంపెనీస్ ఇండియాలో ఏవి కూడా వర్క్ జరగవు. వీళ్ళందరూ కంపల్సరీగా ఆ కంపెనీలో ఉండాల్సిందే. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో తర్వాత జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఫస్ట్ ఏ కంట్రీలో జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేశారు, ఎప్పుడు చేశారు, మన ఇండియాలోకి ఎవరు తీసుకొచ్చారు, ఏ ఇయర్ లో తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం. సో ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇండియాలో జిఎస్టికి సంబంధించి ఎలా ఉనింది, ప్రజెంట్ ఆ ఓల్డ్ స్ట్రక్చర్ ని తీసేసి ప్రజెంట్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి ఇవి ఎప్పుడు ఎలా ఉపయోగిస్తాము, ఇవన్నీ కూడా జిఎస్టి కాన్సెప్ట్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ మనకి మార్కెట్ లో టైప్ ఆఫ్ డీలర్స్ ఎవరెవరు ఉన్నారు, తర్వాత మనం చూసుకున్నట్లయితే ట్యాక్స్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జామ్ట్ కింద ఏమొస్తాయి, 5%, 12, 18, 28, వీటితో పాటు సెస్, అడిషనల్ సెస్ కూడా పడతాయి. అంటే మనం ఉపయోగించే ప్రతి ఐటమ్ మీద, మనం తినే తిండి దగ్గర నుంచి, వేర్ చేసుకునే బట్టల దగ్గర నుంచి, మనం యూజ్ చేసే మొబైల్స్ దగ్గర నుంచి, వెహికల్స్ అన్ని కూడా ప్రతిది కూడా ఏదో ఒక ట్యాక్స్ కింద ఉంటది. సో ఎగ్జామ్ అంటే 0% ఐటమ్స్ అంట. ఓకే, ఇవి చూడండి, ఇవన్నీ జిఎస్టి కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేస్తాం వాట్ ఈస్ వాట్ అని. సో ఇది మనకి టాలీ ప్రైమ్ 6.1 ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్. మనము ఏమి డిస్కస్ చేస్తాం అనేది మనం క్లియర్ గా టుడే క్లాస్ లో మనం డెమో రూపంలో టాలీ ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకుంటే అవకాశాలు ఎలా ఉంటాయి, ఎలాంటి సెక్టార్స్ లో ఉంటాయి అనేది క్లియర్ కట్ గా టుడే మనం డెమో సెషన్స్ లో డిస్కస్ చేస్తాం. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. మనోజ్, సీత, శ్రీనివాసులు, రేవతి, సీతారాం, ఎనీ డౌట్స్ మా ప్లీజ్ కన్ఫర్మ్. టాలీ ఆల్ క్లియర్, మీరు జాయిన్ ఆల్ అయ్యారు, క్లియర్. ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకుంటే అవకాశాలు ఎలా ఉంటాయి, అసలు టాలీ యొక్క ఒరిజినల్ ఇండెక్స్ ఏంటి, ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఏ సెక్టార్స్ లో టాలీని యూజ్ చేస్తాము, సో ఏ సెక్టార్స్ లో ఎలాంటి బిజినెస్ ఉంటాయి, ఎవరెవరు నేర్చుకోవచ్చు, లైక్ బీకామ్ అయినా, బిఎస్సి అయినా, బీజెడ్సి అయినా, ఎంకామ్ అయినా, ఎంబీఏ అయినా, బీటెక్ అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం సబ్జెక్ట్ అనేది మీకు క్లియర్ గా నేర్పించడం జరుగుతుంది. అది కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, సో ఎవరైతే 8,000 ప్యాకేజ్ లో జాయిన్ అయ్యారో మీకు టాలీ కంపెనీ నుంచి యూజర్ ఐడి, పాస్వర్డ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ మా లైక్ దీప్తి అండ్ పవన్ మీరిద్దరు చెక్ చేసుకోండి. మెయిల్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీకు మెయిల్ వచ్చి ఉంటుంది, వెల్కమ్ బోర్డ్ అని వచ్చి ఉంటుంది, అక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. ఓకేనా, వచ్చిందమ్మా? సరే సరే, ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఏంటంటే తర్వాత మనం తీసుకోవచ్చు సార్, డబ్బులు పే చేసి. స్టార్టింగ్ లోనే మీ క్రెడెన్షియల్స్ అన్ని వస్తాయమ్మా. మీరు కోర్స్ ఎండింగ్ లో తీసుకుంటే నో యూస్, ఎందుకంటే ఫస్ట్ డే నుంచే మీకు అన్ని యాక్టివ్ లేక వచ్చేస్తాయి. ఒరిజినల్ టాలీ లైసెన్స్ లోనే మీరు ప్రాక్టీస్ చేస్తారు. సర్టిఫికేషన్ క్రెడెన్షియల్స్ కూడా ఫస్ట్ డే నుంచి వస్తాయి. పోర్టల్ ఇస్తాం, ఆ పోర్టల్లో మీరు ఫస్ట్ డే నుంచి కష్టపడితే మీరు చాలా నాలెడ్జ్ మార్కెట్లో గెయిన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఎందుకంటే నేను ఎవరికైనా 8,000 ప్యాకేజే ప్రిఫర్ చేస్తాను. ఎంతో ఎక్కడెక్కడో ఖర్చు చేస్తూ ఉంటాం, సినిమాలకి, థియేటర్లకి, పబ్బులకి,
ఓకే, మార్కెట్ లో ఎంతో ఖర్చు చేస్తుంటాం, కానీ ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేసరికి వెనకడుగు వేస్తారు. వన్ టైం పేమెంట్, లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్, జీవితకాలం ఉపయోగపడే గ్లోబల్ సర్టిఫికేషన్. ఏదో కొద్ది రోజులకు ఉపయోగపడేది కాదు. సినిమాకు పెట్టే ఖర్చు కాదు, డ్రెస్కు పెట్టే ఖర్చు కాదు. మీ జీవితకాలం మీ యొక్క రెజ్యూమ్ లో ఏ జాబ్కి వెళ్ళినా గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది చాలా వరకు బెటర్ అవుతుంది. వన్ టైం పేమెంట్, లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్ ఇస్తారు, లైఫ్ టైం జాబ్ పోర్టల్ ఇస్తారు, ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి, ఈ కంటెంట్ ఉంటుంది, ఎంత కావాలంటే అంత నేర్చుకుంటూ ఉండొచ్చు. టాలీ కంపెనీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఏ అప్డేట్స్ వర్షన్ చేసినా ఆ డేటా అంతా కూడా మీకు పోర్టల్లో యాక్సెస్ ఇస్తూ వస్తారు. దాంట్లో మీరు రోజు నేను చెప్పే కంటెంటే కాదు, ఇంకా చాలా కంటెంట్ ఉంటుంది, అది కూడా మీరు నేర్చుకోవచ్చు క్లియర్ గా. సో అందుకోసం నేను ఎవరికైనా 8,000 ప్యాకేజే ప్రిఫర్ చేస్తాను. బేస్డ్ ఆన్ ఎవరి యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీ సిచ్యువేషన్ బాగలేదు అనిపించినట్లయితే మీకు నచ్చిన ప్యాకేజ్ తీసుకోవచ్చు. నేను అదే ఎవరికైనా ప్రిఫర్ చేస్తాను. మీ చాయిస్ అన్నమాట, బలవంతం ఏముండదమ్మా, ఎవరైనా కూడా మీ చాయిస్. సో అదే చెప్తాను నేను ఎవరికైనా కూడా. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇస్తాం బ్రదర్, ఇస్తాం. టుమారోనే ఎక్స్ట్రా మిగతా 3,000 కడితే అది ఇస్తారా సార్? లేకపోతే ఓకేనా, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ డేనే మనం పోర్టల్ ఎలా ఓపెన్ చేయాలి, ఏ విధంగా ఎగ్జామ్స్ రాయాలి, ఏ విధంగా మనం జాబ్స్ అప్లై చేసుకోవచ్చు, ఈ కంటెంట్ ఏ విధంగా వినొచ్చు అనేది ఫ్రమ్ టుమారో చూపిస్తాను. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ క్లియరా? లైక్ ఓకే, దీప్తి ఆర్ పవన్, Yes. దీప్తి ఆర్ పవన్ మీరు స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్ పంపించండి. సార్ చెప్పండి brother, ఏదో 8,000 అడుగుతున్నారు. ప్యాకెట్స్ తీసుకో. చెప్పండి. 8,000 ప్యాకెట్స్ రిమైనింగ్ వాళ్ళు తీసుకెళ్ళాను ఎవరైతే సార్, నేను 400 కట్టినా. ఇప్పుడు రిమైనింగ్ పే 4,000 చేశారంటే వాళ్ళకి తీసుకెళ్ళాను. స్టార్టింగ్ లోనే ఇచ్చేస్తాం. అదే మళ్ళీ అగైన్ అమౌంట్ పే చేయాలా సార్? స్టార్టింగ్ లోనే పే చేసేయండి, అన్ని స్టార్టింగ్ లోనే వస్తాయని చెప్తున్నాను. 10 days తర్వాత అయినా పే చేయాలి, ఇప్పుడైనా పే చేయాల్సిందే కదా. అదే స్టార్టింగ్ పే చేస్తే అన్ని వచ్చేస్తాయి మీకు. ఫస్ట్ డే నుంచి మీరు అన్ని నేర్చుకుంటారు కదా. నేను అదే Okay, స్టార్టింగ్ లో okay, మీకు sir. చెప్పింది ఫోన్ చేసినప్పుడు కూడా. ఓకేనా, ఓకే. ఎవరైతే మిగతా వాళ్ళతో పాటు కూడా మీకు కావాలనుకుంటే రిమైనింగ్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి, నేను ఓకే ఓకే మీకు సార్. కూడా క్రెడెన్షియల్స్ ఇచ్చేస్తాను. ఓకేనా, మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చి ఉంటారో దానికి వచ్చి ఉంటుంది. సార్ నాకు మెయిల్ ఒకసారి ఏం నేను చెక్ రాలేదు చేస్తాను. సార్, యూజర్ ఓకేనా? ఐడి ఏం రాలేదు సార్.